వైసీపీలో ఒంగోలు పంచాయతీ కొనసాగుతోంది. ఒంగోలు పార్లమెంటు బరిలో చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డిని దింపాలని సీఎం జగన్ యోచిస్తున్నట్టు సమాచారం. ప్రస్తుత ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డికి ఈసారి సీట్ లేదని చెప్పిన నేపథ్యంలో చెవిరెడ్డి పేరు తెరపైకొచ్చింది. దీంతో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి హైదరాబాద్ వచ్చి మాజీ మంత్రి బాలినేనిని కలిశారు. ఒంగోలు నుంచి తాను పోటీ చేస్తానని చెప్పినట్టుగా తెలిసింది. అయితే మాగుంట శ్రీనివాసులరెడ్డి వైపే బాలినేని శ్రీనివాసులరెడ్డి మొగ్గు చూపుతున్నారని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. ఒంగోలు వైసీపీ రాజకీయానికి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి దుర్గా అందిస్తారు. లైవ్ లో దుర్గా. చాలా ఆసక్తికరంగా మారుతున్నాయని చెప్పాలి. ఎందుకంటే మొన్నటి వరకు బాలినేని అలాగే మాగుంట ఇద్దరు కూడా అధిష్టానం పెద్దలతో చర్చించారు. ముఖ్యంగా ఒంగోలు పార్లమెంట్ కి సంబంధించి అలాగే ఒంగోలు ఎమ్మెల్యే స్థానానికి సంబంధించి కూడా ఒక సందిగ్ధత అనేది కొనసాగింది. అనేక సార్లు విజయసాయిరెడ్డితో పాటు సీఎం జగన్ తో కూడా ఇద్దరు నేతలు కూడా చర్చించిన పరిస్థితి. అయితే మాగుంటకు వచ్చే ఎన్నికల్లో టికెట్ ఇచ్చే ఆలోచనలో పూర్తిగా అయితే వైసీపీ లేదు. అయితే మాగుంట ప్లేస్ లో వేరొక వ్యక్తిని తీసుకొస్తామంటూ కూడా వైసీపీ అనేక ప్రపోజల్స్ కూడా బాలినేనికి పెట్టడం జరిగింది. కానీ బాలినేని మాత్రం ఖచ్చితంగా మాగుంటే ఉండాలంటూ కూడా ఆయన డిమాండ్ చేస్తున్నటువంటి నేపథ్యంలో ఇక ఒంగోలు పంచాయతీకి సంబంధించి మరొక స్టెప్ అనేది సీఎం జగన్ తీసుకున్నారని చెప్పాలి. ముఖ్యంగా ఏదైతే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ప్రస్తుతం చంద్రగిరి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని ఒంగోలు రాజకీయాలలోకి తీసుకురావాలని సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నారు. దానికి సంబంధించి నిన్న హైదరాబాద్ లో బాలినేని శ్రీనివాసరెడ్డితో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కూడా సమావేశం అయ్యారు. ఒంగోలు పార్లమెంట్ నేను పోటీ చేస్తాను, నువ్వు ఎమ్మెల్యే స్థానం నుంచి పోటీ చేయాలంటూ కూడా ఒక ప్రపోజల్ ని తీసుకెళ్లడం జరిగింది. అయితే చెవిరెడ్డి తీసుకెళ్లినటువంటి ప్రపోజల్ ని పూర్తిగా బాలినేని శ్రీనివాసరెడ్డి తిరస్కరించినట్టుగా మనకి సమాచారం అందుతుంది. ఒంగోలు నుంచి మాగుంట ఎంపీగా పోటీ చేయాలి, అలా పోటీ చేస్తేనే అలా అవకాశం ఇస్తేనే నేను ఎమ్మెల్యే స్థానం నుంచి నేను పోటీ చేస్తాను, లేదంటే రాజకీయాలకి దూరంగా ఉంటానంటూ ఒక స్టేట్మెంట్ అయితే బాలినేని శ్రీనివాసరెడ్డి ఇచ్చినట్టుగా సమాచారం ఉంటుంది. ఈ నేపథ్యంలో అసలు బాలినేని శ్రీనివాసరెడ్డి వ్యవహారాన్ని ఏం చేయాలనే దానికి సంబంధించి అయితే అధిష్టానానికి ఇప్పుడు పెద్ద తలనొప్పిగానే మారింది. ఇప్పటికే హైదరాబాద్ లో ఉన్నటువంటి పార్టీ కీలక నేత సజ్జల రామకృష్ణారెడ్డి కూడా ఈ రోజు మరొకసారి బాలినేని నివాసానికి వెళ్లే అవకాశం కనిపిస్తుంది. ఇటు చెవిరెడ్డితో పాటు సజ్జలతో పాటు విజయసాయిరెడ్డి కూడా వెళ్లే అవకాశం అయితే కనిపిస్తుంది. అయితే బాలినేని పార్టీలో చాలా కీలకమైనటువంటి నేత, ఆయనకు అత్యంత ప్రాధాన్యత ఇస్తామంటూ కూడా నిన్న ఒంగోలులో జరిగినటువంటి సమావేశంలో విజయసాయిరెడ్డి కూడా కామెంట్ చేసినటువంటి నేపథ్యం. ఇప్పుడు ఒంగోలు పార్లమెంట్ అంశానికి సంబంధించి ఒంగోలు జిల్లా ఉమ్మడి ఒంగోలు జిల్లా మొత్తానికి సంబంధించినటువంటి పూర్తి రాజకీయాలన్నీ కూడా ఒక రసవత్తంగా మారినాయని చెప్పాలి. అయితే ఈ నేపథ్యంలో ఇటు ఒంగోలు పార్లమెంట్ నుంచి మాగుంటను కాకుండా వేరే వ్యక్తిని ఇవ్వాలంటూ కూడా ముందు నుంచి కూడా వైసీపీ యోచిస్తుంది. దానికి అనుగుణంగానే కసరత్తు కూడా చేస్తుంది. అయితే బాలినేని కనుక ఒంగోలుకి ఎమ్మెల్యేగా పోటీ చేయాలి, అదేవిధంగా ఎంపీగా వేరొక వ్యక్తిని తీసుకురావాలని వైఎస్ఆర్సీపీ అనుకుంటుంది. అయితే బాలినేని మాత్రం కేవలం మాగుంటకు మాత్రమే అవకాశం ఇవ్వాలంటూ ఆయన డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో ఈ వ్యవహారానికి సంబంధించి సెటిల్ చేసే బాధ్యతను ఇప్పుడు సజ్జలకు అలాగే చెవిరెడ్డికి సీఎం జగన్ అప్పగించినట్టుగా సమాచారం అవుతుంది. ఇప్పటికే చెవిరెడ్డి తాను పోటీ చేస్తాను సహకరించాలంటూ కూడా ప్రపోజల్ తీసుకెళ్లే నేపథ్యం బాలినేని శ్రీనివాసరెడ్డి దాన్ని తిరస్కరించినటువంటి పరిస్థితి. మరొక యాంగిల్ కూడా కనిపిస్తుంది. ఒకవేళ పూర్తిగా బాలినేని గనక మాగుంటకి ఇవ్వలేని పక్షంలో బాలినేని గనక దూరంగా ఉన్నట్లయితే కొత్త వ్యక్తిని తెరపైకి తీసుకురావాలి, బాలినేని ప్లేస్ కి రీప్లేస్ గా అంటూ కూడా ఒక ప్రచారం జరుగుతుంది. నిన్న అదే ఒంగోలుకి సంబంధించినటువంటి బాలినేనికు కాస్త సన్నిహితమైనటువంటి వ్యక్తి కంది రవిశంకర్ అనే వ్యక్తి, ఒక పారిశ్రామిక వ్యక్తి సీఎం జగన్ నిన్న కలిశారు. ఆయనతో ఈ ఒంగోలు అంశానికి సంబంధించి చర్చించినట్టుగా తెలుస్తుంది. ఒకవేళ బాలినేని కనుక వేరే నిర్ణయాలు ఏదైనా తీసుకున్నట్లయితే ఆ కంది రవిశంకర్ ను బరిలోకి దించాలని వైసీపీ ఆలోచన చేస్తుంది. అయితే దీంతో పాటు ప్రస్తుతం దర్శి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి మద్దిశెట్టి వేణుగోపాల్ కూడా ఒంగోలు ఎంపీ స్థానం తనకు ఇవ్వాలంటూ కూడా ఆయన కూడా అడుగుతున్నటువంటి నేపథ్యంలో అసలు ఈ ఒంగోలు పంచాయతీ మొత్తానికి ఒక ఫుల్ స్టాప్ పెట్టాలి. చాలా కాలంగా ఈ ఒంగోలు పంచాయతీ అనేది కొనసాగుతుంది. ముఖ్యంగా బాలినేని వ్యవహారం అలాగే మాగుంట ఎంపీ స్థానానికి సంబంధించినటువంటి వ్యవహారం, ఈ రెండింటి నేపథ్యంలో ఉన్నటువంటి డిస్టర్బెన్స్ ను మొత్తం క్లియర్ చేయాలని సీఎం జగన్ చాలా ఫోకస్డ్ గా నిర్ణయం తీసుకున్నారు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని రంగంలోకి దించారు. తాను ఎంపీగా పోటీ చేస్తాను, బాలినేని ఎమ్మెల్యేగా పోటీ చేయాలంటూ కూడా నేను ప్రపోజల్ కూడా తీసుకెళ్దాం, ప్రపోజల్ ని తిరస్కరించినటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు మరొకసారి ఈ రోజు సమావేశం కూడా జరగబోతుంది. ఈ రోజు సమావేశంలో బాలినేని మెత్తపడతారా, లేదంటే తన అనుకున్నది తన పట్టిన పట్టు అలాగే ఇంకా కొనసాగుతారనేది ఈ రోజు జరిగినటువంటి సమావేశం తర్వాత తెలిసే అవకాశం కనిపిస్తుంది. సంధ్య. అయితే దుర్గా, జనవరి 14
సంక్రాంతి తర్వాత నుండి కూడా 4వ విడత జాబితాకి సంబంధించి రిలీజ్ చేస్తామని ఇప్పటికే వైసీపీ ప్రకటించిన నేపథ్యంలో ఈ అంశానికి సంబంధించి ఒక ఫుల్ స్టాప్ దొరికే అవకాశం ఉంది అనుకోవాలా అప్పట్లోగా మనం? అంటే ఇప్పటికే 3 జాబితాలు విడుదల చేసింది వైఎస్ఆర్సీపీ. 59 మంది స్థానాలకు సంబంధించినటువంటి మార్పులు చేర్పులు చేశారు. అందులో 9 ఎంపీ స్థానాలు, 50 ఎమ్మెల్యే స్థానాలు ఉన్నాయి. కాబట్టి ఇక 4వ జాబితాకు సంబంధించినటువంటి కసరత్తు కూడా సీఎం జగన్ చేస్తున్నారు. అయితే 4వ జాబితాలో ఈ మిగిలినటువంటి ఎంపీ స్థానాలు మొత్తం 13 ఎంపీ స్థానాలకు సంబంధించినటువంటి అభ్యర్థులను ఖరారు చేయాల్సి ఉంది. దాంతోపాటు కొన్ని చోట్ల ఎమ్మెల్యే స్థానాలకు సంబంధించినటువంటి ఇన్ఛార్జీలను కూడా ఖరారు చేయాల్సి ఉన్న నేపథ్యంలో దీని కసరత్తు కూడా ఆల్రెడీ సీఎం జగన్ నిన్నటి నుంచే ప్రారంభించారు. ఈ రోజు కూడా మరికొంతమంది ఎమ్మెల్యేలు సీఎం జగన్ ని కలవబోతున్నారు. అయితే నిన్న కూడా చాలా మంది ఎమ్మెల్యేలు, ముఖ్యంగా ప్రకాశం జిల్లాకు సంబంధించినటువంటి ప్రస్తుతం దర్శి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి మద్దిశెట్టి వేణుగోపాల్, అలాగే పర్చూరు ఇన్ఛార్జిగా ఉన్నటువంటి ఆమంచి కృష్ణమోహన్ కూడా సీఎం జగన్ నిన్న కలవడం జరిగింది. అయితే ఈ ఒంగోలు రాజకీయానికి సంబంధించి ప్రధానంగా సీఎం జగన్ అయితే ప్రస్తుతం ఫోకస్ పెట్టారు. బాలినేని వ్యవహారాన్ని పూర్తిగా తేల్చాలి, త్వరగానే ఈ వ్యవహారానికి ఫుల్ స్టాప్ పెట్టాలని సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నారు. ఇందులో భాగంగానే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని ఎంపీ స్థానానికి పంపించాలనే ఒక ప్రపోజల్ ని సీఎం జగన్ పెట్టినటువంటి నేపథ్యంలో బాలినేని కనుక ఈ ప్రపోజల్ కి అంగీకరిస్తే యాజ్ యూజువల్ గా చెవిరెడ్డి ఎంపీ స్థానం నుంచి పోటీ చేస్తారు, తర్వాత బాలినేని ఎమ్మెల్యే స్థానం నుంచి పోటీ చేస్తారు. అయితే ఈ నేపథ్యంలో ఇటు ఒకవేళ బాలినేని కనుక రివర్స్ అయితే ఏం చేయాలనే దానికి సంబంధించి కూడా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు కూడా వైఎస్ఆర్సీపీ చేస్తుంది. మరొక పారిశ్రామికవేత్తను అక్కడి నుంచి ఎంపీ స్థానం నుంచి దించాలని ఆలోచన చేస్తుంది. దీంతో పాటు మద్దిశెట్టి వేణుగోపాలను కూడా ఒంగోలు రాజకీయాలకి తీసుకెళ్లాలి. ఎందుకంటే ప్రస్తుతం ఆయన దర్శి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన స్థానం ఇప్పటికే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డికి ఆల్రెడీ ఇన్ఛార్జ్ గా ప్రకటించారు. కాబట్టి ఆయన కూడా ప్రజెంట్ ఖాళీగా ఉన్నారు. వేరే చోట అకామిడేట్ చేస్తానని సీఎం జగన్ హామీ ఇచ్చిన నేపథ్యంలో వీటికి సంబంధించినటువంటి ఏదో ఒక స్థానం నుంచి కూడా వేణుగోపాల్ ని అకామిడేట్ చేసే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇక మరొక నేత ఆమంచి కృష్ణమోహన్ కూడా ఆల్రెడీ నేను సీఎం జగన్ కలిశారు. పర్చూరు నుంచి తాను పోటీ చేయాలని గతంలో వైఎస్ఆర్సీపీ పెట్టింది. అయితే తాను మాత్రం చీరాల నుంచి పోటీ చేయాలని ఆసక్తి ఉన్నట్టు సీఎం జగన్ కి చెప్పినట్టుగా తెలిసింది. అయితే ఈ వ్యవహారానికి సంబంధించి కూడా ఆమంచితో చర్చించినట్టుగా కూడా సమాచారం ఉంది. అయితే వీటితో పాటు మిగిలినటువంటి ఎంపీ స్థానాలకు సంబంధించి ముఖ్యంగా నర్సరావుపేట ఎంపీ స్థానానికి సంబంధించి కూడా సీఎం జగన్ కసరత్తు చేస్తున్నారు. ఇప్పటికే లావు శ్రీకృష్ణదేవరాయల్ని గుంటూరు పంపించాలని మొదట్లో అనుకున్నారు. కానీ అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలంతా కూడా లావునే కొనసాగించాలంటూ కూడా సీఎం జగన్ ఆల్రెడీ కోరిన నేపథ్యంలో కొత్త వ్యక్తులు ఎవరు తెరపైకి పేర్లు వచ్చినా కూడా లావు శ్రీకృష్ణదేవరాయల్ని కొనసాగించాలంటూ కూడా వాళ్ళు కోరుతున్నటువంటి నేపథ్యంలో ఈ మిగిలినటువంటి 13 ఎంపీ స్థానాలకు సంబంధించిన కసరత్తు అంతా కూడా చేయాల్సినటువంటి నేపథ్యంలో సీఎం జగన్ చాలా బిజీగానే గడుపుతున్నారని చెప్పాలి. నిన్న కూడా చాలా మంది ఎమ్మెల్యేలు కలిశారు. ఈ రోజు కూడా మరికొంతమంది ఎమ్మెల్యేలు, నేతలు కూడా కలవబోతున్నారు. అయితే ఇక ఒంగోలు పంచాయతీకి అయితే ఖచ్చితంగా ఈ రోజు హైదరాబాద్ లో ఒక కీలకమైనటువంటి సమావేశం ఉండబోతుంది. బాలినేని నివాసంలో సజ్జల అలాగే చెవిరెడ్డి వాళ్ళంతా కూడా బాలినేని కలవబోతున్నారు. అయితే ఈ సమావేశానికి విజయసాయి రెడ్డి కూడా వెళ్తారంటూ కూడా సమాచారం ఉంటుంది. ఏదైనప్పటికీ కూడా ఈ రోజు బాలినేని వ్యవహారానికి ఫుల్ స్టాప్ పెట్టాలని అయితే వైసీపీ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. సంధ్య, థ్యాంక్ యూ దుర్గా. వైసీపీలో ఒంగోలు పంచాయతీ ఇంకా కొనసాగుతూ ఉంది. ఒంగోలు పార్లమెంట్ బరిలో నుండి చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డిని దింపాలని సీఎం జగన్ భావిస్తున్నట్టు తెలుస్తోంది. అయితే ప్రస్తుత ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డికి ఈసారి టికెట్ లేదని వైసీపీ అధిష్టానం ఇప్పటికే ప్రకటించింది. ఈ నేపథ్యంలో చెవిరెడ్డి పేరు తెరపైకొచ్చింది. ఒంగోలుకు సంబంధించి ఏం జరుగుతుందో డీటెయిల్స్ మా ప్రతినిధి శంకర్ అందిస్తారు. శంకర్, ఈ రోజు భేటీ అవబోతున్నారు కీలక నేతలంతా వైసీపీలో బాలినేనితో. ఈ నేపథ్యంలో ఏం జరుగుతోంది? డెసిషన్ ఎప్పటిలోగా ఉండే ఛాన్సెస్ ఉన్నాయి? లక్ష్మి, ప్రధానంగా ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి, బాలినేని శ్రీనివాసరెడ్డి ఈ ఇద్దరు విషయంలో ప్రకాశం జిల్లాలో రాజకీయాలు అనేవి హీటెక్కినవి. ఎందుకంటే వైసీపీలో ప్రధానంగా ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి విషయంలో బాలినేని పట్టుబడుతున్నారు. ఖచ్చితంగా ఎంపీ ఉంటేనే తాను బరిలోకి నిలుస్తారని చెప్పి పట్టుబడుతున్నారు. ఇటీవల పలు చర్చలు వైసీపీ అధిష్టానం చేసిన బాలినేని నుంచి తగ్గలేదు. దీంతో వైసీపీ అధిష్టానంలోని పెద్దలైనటువంటి పెద్దల రామకృష్ణారెడ్డితో పాటు రీజనల్ కోఆర్డినేటర్ విజయసాయి రెడ్డి ఈ రోజు హైదరాబాద్ లో బాలినేనితో భేటీ కాబోతున్నారు. ఈ భేటీ కాబోతున్న నేపథ్యంలో అక్కడ ప్రధానంగా ఇక్కడ నిన్న విజయసాయి రెడ్డి ఇక్కడ పరిచయ వేదిక, నియోజకవర్గ పరిచయ వేదిక సమావేశంలో కూడా వాళ్ళు కీలక వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. మాగుంట విషయం కూడా ఎక్కడ ఎత్తకుండా
క్రమశిక్షణ చర్యలు అంటే వైసీపీ అధిష్టానము అంటే సీఎం జగన్ ఏదైనా ఆదేశాలు జారీ చేస్తే వాటిని ఖచ్చితంగా పాటించాలి. అటువంటి ఖచ్చితంగా పాటించకుండా గీత దాటితే మటుకు ఖచ్చితంగా చర్యలే ఉంటాయని చెప్పేసి పరోక్షంగా సంకేతాలు ఇవ్వడం జరిగింది. దాంతో పాటుగా బాలినేనికి ఎటువంటి ప్రాబ్లం లేదు, దాని గురించి ఎవరు అనుమానపడాల్సిన అవసరం లేదని కూడా విజయసాయిరెడ్డి వ్యాఖ్యలు చేయడం జరిగింది. అయితే మాగుంట విషయం మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. మాగుంట విషయము అంటే తిట్టాలి ప్రతిపక్ష నాయకులను అనే విషయాలు మాత్రమే ప్రస్తావించారు తప్పితే విజయసాయిరెడ్డి మీద క్లారిటీ ఇచ్చారు తప్పితే మాగుంట విషయం పరోక్షంగా లేనట్టే అని చెప్పేసి సంకేతాలు ఇవ్వడం కూడా జరిగింది. సో ఈ నేపథ్యంలో బాలినేని కూడా నిన్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కూడా వైసీపీలోని కీలక నేత సీనియర్ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కూడా నిన్న హైదరాబాద్ లో బాలినేనితో భేటీ కావడం జరిగింది. ఒంగోలు పార్లమెంట్ సెగ్మెంట్ నుంచి ఆయన పోటీ చేసేందుకు వైసీపీ అధిష్టాన పెద్దలను కూడా కలవడం, అక్కడి నుంచి గ్రీన్ సిగ్నల్ రావడం, ఆ నుంచి బాలినేనితో భేటీ అయిన అనంతరం బాలినేని కొంత సున్నితంగా తిరస్కరించినట్టు కూడా తెలిసింది. ఎంపీ మాగుంటకు మాత్రమే తాను మద్దతు ఇస్తాను, మరొకరికి అవకాశం లేదని చెప్పేసి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డితో కూడా తేల్చి చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలోనే అటు ఒంగోలులో పారిశ్రామికవేత్త అయినటువంటి రవిశంకర్ నిన్న తాడేపల్లిలో సీఎం జగన్ తో భేటీ కావడం కూడా కీలక చర్చనీయాంశంగా మారింది. ఇక్కడ జరుగుతున్న పరిణామాలు మొత్తం ఓవరాల్ గా చూస్తే వైసీపీ అధిష్టానం కత్తికి రెండు వైపులా పదును పెడుతున్నట్టు కూడా తెలుస్తుంది. ఎందుకంటే ఒకవేళ బాలినేని ఈ రోజు ఏదైతే వైసీపీ అధిష్టాన పెద్దలు చర్చలు కొనసాగిస్తున్నారో ఈ చర్చలకు బాలినేనికి మెత్తబడి పర్లేదు, ఒకవేళ ఓకే అనకుండా వైసీపీ అధిష్టానం వ్యతిరేకంగా ఏదైనా నిర్ణయం తీసుకుంటే మాత్రం వైసీపీ అధిష్టానం కూడా అదే వేగంగా నిర్ణయాలు తీసుకునేందుకు సిద్ధం చేస్తున్నారు. అంటే రెండో కోణంలో సంసిద్ధం చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది. ఒకవేళ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఎంపీ అభ్యర్థిగా, అదే విధంగా రవిశంకర్ ని ఒంగోలు అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి రంగంలోకి దింపే అవకాశం ఉంది. అలా కాకుండా బాలినేనికి మెత్తబడి వైసీపీ అధిష్టానానికి అనుగుణంగా గినిక ఉంటే వైసీపీ అధిష్టానం అప్పుడు బాలినేని ఒంగోలు అసెంబ్లీ నుంచి అదే రవిశంకర్ కానీ లేకపోతే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కానీ వీళ్ళిద్దరిని ఒంగోలు లోక్సభ నుంచి బరిలోకి దింపే అవకాశం అయితే ఉంది ధనలక్ష్మి. థ్యాంక్ యూ శంకర్.